గత వారం రోజుల నుంచి కృష్ణానది పొంగి బెజవాడను అలానే పరివాహక ప్రాంతమైనటువంటి వేమూరు లంక ప్రాంతాలన్నీ కూడా చాలా దారుణంగా ఒక్కసారి ఫ్లోకి గ్రామాలన్నీ కూడా దాదాపు బిల్డింగులు సైతం కూడా మునిగిపోయి అక్కడ ఇళ్లలో చాలా సామాన్లు కొట్టుకుపోయి పంట నష్టపోవటం చాలా దారుణమైన పరిస్థితి జరిగింది. ఈ సందర్భంగా ఇది ప్రకృతి వైపరీత్యం తప్పితే ఎవరు ఏం చేయగలిగేది కాదు. ఆ దీనిలో ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ సంయుక్తంగా చాలా పకడ్బందీగా గ్రహించి సహాయక చర్యలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని వైసీపీ వాళ్ళు విమర్శించడం అంటే అది చాలా హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి 6 కోట్లు విరాళం ప్రకటించి దానిలో 400 పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది అది ఎక్కడా జరగనటువంటి సందర్భం. దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పాపము మరొకసారి ఈ వయసులో కూడా ఆయన నీళ్ళల్లో తడుస్తూ ఈ వరదలో నడుస్తూ సహాయక చర్యలు అధికారుల చేత చేయించడం, అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒక సైనికుల్లాగా ఈ కార్యక్రమంలో పాల్గొని చేయటం ఇది చాలా మంచి కార్యక్రమం. చాలా గొప్ప మనసుతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ప్రాణాన్ని తెగించి సరే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా సంతోషించదగిన విషయం. అలానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు విమర్శించేది పవన్ కళ్యాణ్ గారు రాలేదు, విమర్శ ఇది అంతా కూడా పర్యటించడం లేదనే దానికి ఒక చిన్న ఉదాహరణ. గతంలో ఒక పెళ్ళికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి షేకండ్ ఇచ్చే దీనిలో కొడాలి నాని గారిని ఆయన వచ్చిన సందర్భాన్ని అక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి చూసుకుంటే ఆయన ఈరోజు బయటకు వచ్చి ఇదైతే ఈ సహాయక చర్యలు కానీ కొన్ని ఇబ్బందికి అయ్యే పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన రాకపోవటం జరుగుతుంది తప్పితే ఇదంతా కూడా దారుణమైన భాషను ఇకనైనా కూడా మీకు జరిగిన నష్టం ఎందుకు జరిగింది, ఏ టైప్ ఆఫ్ భాష మాట్లాడితే జరిగింది అనేది ఒక్కసారి మీరు మనసు పెట్టి ఇలాంటివి మాట్లాడకుండా ఉంటే వైసీపీ సోదరులు బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను వేమూరు నియోజకవర్గానికి సంబంధించి భట్టిప్రోలు, మన కొల్లూరు మండలాల్లో ఎక్కువగా లంక ప్రాంతాలు, ఈ కరకట్ట ప్రాంతానికి సంబంధించిన దగ్గర గ్రామాలు ఇవన్నీ కూడా ఈ చూడటం జరిగింది. ఇక్కడ కంద, పసుపు, అరటి, బొప్పాయి, ఇంకా మొక్కజొన్న, ఇంకా రకరకాలైన పంటలు వ్యవసాయ పంటలు వేయటం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా కంప్లీట్గా వారం రోజుల నుంచి నీళ్ళల్లో మునిగినందువల్ల మొత్తం కూడా పంట చెట్లన్నీ కూడా కుళ్ళిపోయి ఆడకాడ కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కూలిపోయినాయి కూడా. కొన్ని అరటి అయితే ఇంకా 2-3 రోజుల్లో దెబ్బతినే పరిస్థితి. అక్కడ చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఇళ్లలో నుంచి నీళ్లు కొట్టుకెళ్ళినప్పుడు ఇళ్లలో సామాన్లతో సహా మొత్తం కొట్టుకుపోయేసి మొత్తం రోడ్లెమ్మట కనపడటం అనేది అక్కడ చూసాము. జంతువులైతే ఆవులు కానీ గేదెలు కానీ తాళ్ళు తెగొట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రవాహానికి కొట్టుకుపోయినాయి, సముద్రంలో కూడా కొట్టుకుపోయినాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇది. ఇలా అయితే ఇలాంటి పరిస్థితి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ ఏరియాలో ఉన్న రైతులు ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నట్టు అక్కడ ఉన్న రైతులు, స్థానిక ప్రజలంతా కూడా చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాస్టర్ ప్లాన్ దాన్ని తయారు చేసేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి జరగకుండా చేసే దానికోసం దానికి మంచి ప్లాన్తో చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇదంతా కూడా ఖచ్చితంగా అమలుపరుస్తారు. అలానే అక్కడ ముంపు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా రహదారులు బాగోలేనందువల్ల అక్కడ సీఎం గారు 2 సార్లు ప్రోగ్రాం పెట్టుకొని కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన పర్యటనలో భాగంగా ఆ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయము, అక్కడ నష్టపోయినటువంటి ఇళ్ళు, అక్కడ జరిగినటువంటి విధ్వంసం అంతా కూడా చూసి, ఎందుకంటే ఇది అంతకుముందు గతంలో అయితే వ్యవసాయం చేయాలంటే 10,000, 20,000 సరిపోయాయి. ఈరోజు 60,000, 70,000 కౌలుకు తీసుకొని కౌలు వేసుకునే రైతులు పంట వేసిందంతా కూడా దాదాపు 2 నెలలు పంట జరిగిపోయిన వాతావరణం ఈరోజు అక్కడ ఉంది. ఒక ఎకరాకు వచ్చి కందకి 2 లక్షలు, 2,25,000, 2,25,000 రూపాయలు
స్పాటు మనం అక్కడ విత్తనానికి పెట్టే పరిస్థితి ఉంటుంది. పసుపు కూడా ఒక 75,000 రూపాయలు విత్తనాలు పెట్టే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఈ మొక్కజొన్న ఇంకా తక్కిన బొప్పాయి అరటి అంటే మామూలుగా ఎకరానికి 60-70 వేలు ప్లస్ ఎకరాకి 50,000 రూపాయలు 60,000 రూపాయలు కౌలు. ప్రతి ఎకరాకి వచ్చి కందకైతే 2.5 లక్షల పైన ఖర్చు అవుద్ది. పసుపు అయితే 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయ్యే పరిస్థితుంది. తక్కినవి అయితే 60-70 వేల రూపాయలు అయ్యే పరిస్థితుంది. ఇదే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద మనసు పెడతారు. చూసి రైతులంతా కూడా ఇదే మనం ప్రభుత్వం ఆదుకుంటే తొందరలో రైతులు కోలుకునే పరిస్థితి, మళ్ళీ వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ మన ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు నష్టం జరిగిందంతా కూడా ఒక ఎస్టిమేషన్ వేసేసి ఏ రైతుకి ఏ ఎకరంలో ఎంత ఏ పంట నష్టపోయారు ఎంత పోయారు అనేది ఒక అంచనా వేసేసి దాన్ని మొత్తం కూడా సర్వే తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగా మన ప్రభుత్వం చేస్తని నేను అందరికి కూడా అక్కడ తిరిగి భరోసాగా చెప్పి రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా రైతులందరినీ కూడా ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అంచనా ఏం చేసి ఎస్టిమేషన్ వేసి ఏ పంటకి ఎంత నష్టపోయింది పోయారు, ఏ రైతు ఏ పంట వేశారు, దానివల్ల జరిగిన నష్టం ఏందనేది కూడా పరిపూర్ణంగా తీసుకొని రైతులందరికీ కూడా కొంత పరిహారం పరిపూర్ణంగా అందే విధంగా చేస్తారనేది నేను జనసేన పార్టీ తరపుగా అందరికీ ఆ ఏరియాలో వేమూరు, రేపల్లె, ముప్పు గ్రామాలన్నీ కూడా తిరిగి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే రైతులకు చిన్న హాని జరిగినా కూడా ఓర్చుకొని, నష్టం జరిగినా కూడా ఓర్చుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా రైతులందరినీ కూడా, అలానే కుటుంబాలు కొన్ని షెడ్డులు చిన్న చిన్న కన్స్ట్రక్షన్లో ఉండే పాపం భేదాబిక్ అంతా కూడా ఇల్లు కొట్టుకుపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రైతులకు ఈ నష్టపోయినటువంటి ప్రతి ఒక్కళ్ళకు న్యాయం చేస్తారు. మన ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని నేను కూడా చెప్పి రావడం జరిగింది. అలానే ఆ ఏరియాలో ముఖ్యంగా ఇటుక బట్టీలు ఒక ప్రత్యేకంగా పర్యావరణకు సంబంధించి విరుద్ధంగా ఆ ఏరియాలో అయితే నేను గమనించడం జరిగింది. సహజంగా ఒక 10 అడుగుల లోతు 5 అడుగుల లోతు తీసుకునేదానికి పర్మిషన్ ఉంటుంది. ఏ సొంత రైతు పట్టాభూమి అయినా సరే ఒక్కొక్కళ్ళు కరకట్టకు దగ్గర సమీపంలోనే 50 అడుగులు 40 అడుగులు పెద్ద గుంటలు తీసేసి బీభత్సమైన వాతావరణం ఆ ఏరియాలో కనపడటం జరిగింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్న లంక గ్రామాలన్నీ చాలా దారుణంగా దెబ్బతిని అక్కడి నుంచి అందరూ కూడా సర్దుకొని గ్రామాలను ఖాళీ చేసుకొచ్చే పరిస్థితి అయితే నాకు అనిపించింది. దీని మీద ప్రభుత్వం కూడా దాన్ని దృష్టి పెట్టి అది ఎంతవరకు వాళ్ళు చేసేది పర్యావరణానికి కానీ, అలానే అక్కడ జనజీవనానికి ఎంత ప్రమాదంగా ఉంటుంది అనేది కూడా గమనించి అక్కడ కొన్ని చర్యలు చేపట్టి ఇప్పుడు ప్రజెంట్ కాకపోయినా కొంత టైం ఇచ్చి అక్కడి నుంచి ఆ బట్టీలు ఇటుక బట్టీలని నివారించే పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో లంక గ్రామాలకు మంచి జరుగుద్ది అనేది, లేని పక్షంలో అవన్నీ కూడా ఖాళీ చేసుకొని లంక గ్రామాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి, వలసలు పోయే పరిస్థితి కూడా ఉంటుందనేది అక్కడ నాకు వాతావరణం అనిపించింది. ఇది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి అక్కడ అవగాహన, ఆ చర్చలు దానికి సంబంధించిన ఇది చేస్తే బాగుంటుందనేది కోరుకుంటూ నేను మరోసారి అక్కడ జరిగిన ఇబ్బంది పడుతున్నటువంటి అందరికి కూడా సానుభూతి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.